అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా కేసుల వేట పరంపర కొనసాగుతున్నదని చెప్పుకోవాలి. ఎంతోమంది ప్రముఖులకు కూడా ఈ యొక్క సోషల్ మీడియా నోటీసులు కూడా పంపించడం జరుగుతుంది. అయితే దాంట్లో ప్రధానంగా ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవి గారికి కూడా గతంలో యొక్క సోషల్ మీడియా 41A నోటీసులు పంపించడం జరిగింది. అయితే దాదాపుగా 2-3 సార్లు ఆ యొక్క పోలీస్ విచారణకి తాను హాజరు కాలేనంటూ ఆయన అడ్వకేట్ ద్వారా పోలీసులకు సమాచారం పంపించడం జరిగింది. అయితే ఈరోజు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తుంది. వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. మొత్తానికి సోషల్ మీడియా కేసులు అసలుకి ఎవరి మీద ఉపేక్షించుకున్న అందరి మీద కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. అందులో ప్రముఖులు పోసాని కృష్ణమురళి, అదేవిధంగా ఆర్జీవి గారు, దాంతోపాటుగా సజ్జల బార్గు లాంటి ప్రముఖుల మీద కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు ఆర్జీవి గారు కొత్తగా అసలుకి పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళాలని చెప్పేసి తప్పించుకోవడానికి మార్గాలు పన్నుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఆయన అడ్వకేట్ ద్వారా అనేక రాయబారాలు పంపిస్తున్నారు. అయితే ఈరోజు అవన్నీ కాలం చెల్లిపోయి పోలీసులు ఈరోజు అరెస్ట్ చేయడానికి వస్తామని చెప్పేసి అంటున్నారు. ఏంటంటారు దీని గురించి? అంటే గతంలో పెద్దలు చెప్పినట్టుగా ఏంటంటే సాగినంతకాలం మనంతటాడు లేడు అని విరవీగుతూ ఉంటారు కొంతమంది. ఈ ఆర్జీవి తర్వాత మీరు చెప్పినటువంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అండదండలు చూసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెట్టరేగిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. ఎంత నీచానికి దిగజారి ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలాంటివి చేశారనేటువంటిది వాళ్ళందరిది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆర్జీవి గారిది ఇది ఇంకొక రకమైనటువంటి వ్యవహారం. కేవలం విమర్శలు అనేది కాకుండా ఒక దర్శకుడిగా తను ఏదైతే నమ్మాడో, అంటే ప్రజల దృష్టిలో ఉన్నది కాదు, అతను ఒక రకంగా మనం ఎందుకు మెచ్చుకోవాలంటే తను చేసే తప్పును కూడా క్లియర్గా చెప్పి చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు మంచివాళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ నాకు ఆయన ఈ విధంగా అనిపించాడు కాబట్టి నేను ఈ విధంగా తీస్తాను అనేటువంటిది పైకి చెప్పే మాట. అంతర్గతంగా ఉన్నది ఏంటంటే ఈ సినిమాలు ఎందుకు తీశాడు అంటే అతనికి అక్కడ బాంబేలో అయిపోయింది, అక్కడ నుంచి ఖాళీ చేసి వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ఒకటి అతనికి ఉపాధి కావాలి కాబట్టి వీళ్ళు దొరికారు ఆ టయానికి. ఆ సినిమాలు తీస్తే ప్రజలు ఏదో తలకిందులు అయిపోతారు. చంద్రబాబు నాయుడు గారిని 45 సంవత్సరాల నుంచి ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఒక నాయకుడు అనేటువంటి వాడు, ఆ నాయకుడు గొప్పతనం అనేటువంటిది ఎప్పుడు బయటపడుతుంది అంటే మీరు సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు మిమ్మల్ని పాలిచ్చేవాడు గొప్పవాడు కాదు. ప్రజలు కష్టాల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండి ఎవరొంక చూస్తారో, ఎవరిని మళ్ళీ ఆదరించి పదవిలోకి తెచ్చుకుంటారో అతను గొప్ప వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి విషయం కనుక మనం తీసుకుంటే కష్టకాలంలో ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి వైపే చూసింది ఏ రాష్ట్రమైనా, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా కానీ లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా సరే. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఎవరు దిక్కు అంటే అనుభవం కలిగి చంద్రబాబు నాయుడు గారు వంకే చూసింది. ఆ తర్వాత పోలవరాన్ని పరుగులెత్తిచ్చి అమరావతిని పరుగులెత్తిచ్చి చేయించిన తర్వాత కాస్త కడుపు నిండి కంఫర్టబుల్గా ఉన్నారు కాబట్టి జగన్ చెప్పిన మాయ మాటలకు పడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ తిన్న దెబ్బల మూలాన వెంటనే రియలైజ్ అయ్యి 164 సీట్లు ఇచ్చి నెత్తిన పెట్టుకొని బంగారుపళ్ళెంలో మళ్ళీ అధికారం అప్పచెప్పారు. సో వీళ్ళు అనుకున్నది ఏంటంటే ఈ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ తయారు చేసి ఒక క్రిమినల్ని, దాదాపు 20 పైన ఈడీ సిబిఐ కేసులు ఉన్నటువంటి ఒక నాయకుడిని అసలు దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి దేశోద్ధారకుల్లాగా ఆర్జీవీతో చూపించి 45 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర నుండి ఆంధ్రప్రదేశ్కి ఎంతో చేసి జాతీయ స్థాయిలో కూడా రాజకీయాలు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చాలా నీచంగా తక్కువ స్థాయిలో చూపించేస్తే మనం ఎలక్షన్లో గెలిచిపోతాం అనేటువంటి ఒక బుర్రలేని ఆలోచనతో ఇలాంటి బుర్రలేని వ్యక్తిని దర్శకుడిగా తీసుకున్నారు. అతనికి ముట్ట చెప్పాల్సింది ముట్ట చెప్పారు. సినిమా తీసి అంతటితో వదిలేస్తే మర్చిపోయేవాళ్ళు జనాలు. ఎందుకంటే సినిమా తీశాడు, అది జనాలు చూడలేదు, జనాలు చీగొట్టారు. రెండో భాగాన్ని అసలు సినిమా థియేటర్లోనే కాకుండా డిటిహెచ్లో మన దీంట్లో డైరెక్ట్గా రిలీజ్ చేసుకున్నారు, ఓటీటీలో రిలీజ్ చేసుకున్నారు. సో ఓటీటీలో రిలీజ్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే అర్థం ఏంటి? ఫస్ట్ దాని రిజల్ట్ చూసిన తర్వాతే కదా. ఆ ప్రింట్ ఖర్చులు కూడా వేస్ట్, వాటికి సంబంధించిన పబ్లిసిటీ అని కూడా అక్కడే దారుణంగా ఫెయిల్ అయ్యారు. సో అంతవరకు చేసి ఆర్జీవి కనుక ఊరుకొని ఉంటే ప్రభుత్వం పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ ఎప్పుడైతే జంతువులు పెట్టి ఆ జంతువుల తలకాయల ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని పెట్టారో అది ఇవాళ ఆర్జీవి మెడకు చుట్టుకుంటుంది. వీళ్ళందరూ ఏమనుకున్నది, ఫస్ట్ అనుకున్నది ఏంటి? మొట్టమొదటిది అసలు మన జగన్మోహన్ రెడ్డి గారే 20-25 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి మనం ఎవరిని ఏ దుర్భాషలాడినా, ఎవరిని ఎంత అవమానించినా మనల్ని ఎవరు ఏమి చేస్తారు అనేటువంటి ఒక భరోసాలో ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కూడా వీళ్ళు అనుకున్నది ఏంటి? ఇవన్నీ కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏడాది శిక్ష పడేటువంటి ఇవి కాబట్టి అరెస్టులు ఉండవు, కేవలం 41A నోటీసులు ఇచ్చి పిలిచి వదిలేస్తారు అనేటువంటిది అనుకున్నారు.
కానీ 1-2 సందర్భాలు అలా జరగగానే ప్రజల నుంచి ఒక తిరుగుబాటులాగా వచ్చింది. రవీంద్రారెడ్డి అనే అతనికి 41 నోటీస్ ఇచ్చి వదిలిపెట్టడంతో ఎంతటి సంచలనం జనాల్లో నుంచి ఎంతటి విమర్శలు వచ్చినాయో మనం చూసాం. వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది, ఎస్పీని వాళ్ళని. సో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అనేటువంటిది ఒక వైపున పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడించి అక్కడి నుంచి వేట మొదలుపెట్టారు. దీన్ని గట్టి శిక్షలు పడాలి, వీళ్ళని అరెస్టులు కూడా చేయడానికి అవకాశం ఉండాలి అంటే ఏంటంటే ఇది కాన్స్పైరసీ థియరీ దాంట్లో తీసుకొచ్చి ఒక పార్టీని అసాసినేట్ చేయడానికి, ఒక పార్టీని భూస్థాపితం చేయడానికి ఆర్గనైజ్డ్ క్రైమ్గా వీళ్ళు చేశారనేటువంటి కొత్తగా వచ్చినటువంటి మన న్యాయ సంహిత ఏదో ఉంది కదా, దాన్ని పట్టుకొని దాంట్లో ఉన్న ఒక సెక్షన్ బట్టి వేట మొదలుపెట్టారు. ఓకే. దాంతో ఏమైపోయిందంటే ఇప్పుడు చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళుగా పారిపోతున్నారు. ఇప్పుడు అప్పుడు దాకా విర్రవీగినటువంటి మిగతా వాళ్ళందరూ వాయిస్ మారటం, టోన్ మారటం, శ్రీరెడ్డి దగ్గర నుంచి పోసాని కృష్ణమురళిలా దాకా చూసాం. సో వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు సరెండర్ అవుతున్నారు. కానీ ఆర్జీవి అందరిలాగా ప్రవర్తిస్తే ఆర్జీవి ఎందుకు అవుతాడు? అది మనం అనుకోవాల్సింది. అతను ఏంటంటే దీంట్లో కూడా ఇప్పుడు ద్రౌపదిని పాండవులు ఓడిపోయిన తర్వాత జూదంలో దుర్యోధనుడు దుశ్శాసనుడు పంపిస్తాడు ఆమెను తీసుకురా అని. ఆవిడ అడుగుతుంది, ధర్మరాజు తానోడి నన్నోడేనా అంటే ముందు ఆయన ఓడిపోయి తర్వాత నన్ను ఓడిపోయాడా, లేకపోతే ముందు నన్ను పందెం కాసి ఓడిపోయి తర్వాత ఆయన ఓడిపోయాడా? దెర్ ఈజ్ ఎ లాజిక్. ఓకే. కానీ దుర్మార్గుల ముందు లాజిక్ పనిచేయదు. అలాగే ఇప్పుడు రామగోపాల్ వర్మ కూడా ఏం చేయబోతున్నాడు, తనకున్న కొంచెం క్రిమినల్ తెలివితేటలు, ఎందుకంటే మాఫియాతో వీళ్ళతో తిరిగి కొన్ని సినిమాలు తీశాడు కదా. ఓకే, అవును. అందుకని అసలు ఈయన చాలా బిజీగా ఉన్నారంట. నాకు ఒక వారం కావాలన్నాడు ముందు. వాళ్ళు మళ్ళీ 2వ నోటీస్ ఇచ్చి 25వ తారీఖు రమ్మంటే మళ్ళీ ఇంకొక 2 వారాలు కావాలి, నేను చాలా బిజీగా ఉన్నాను. ఈయన చాలా పెద్ద బిజీ దర్శకుడు, అసలు రోజు అసలు ఖాళీ లేకుండా ఉంటాడు కదా. పనికిమాలిన ఛానల్స్ కన్నిటికీ పనికిమాలిన ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఎలాంటి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడో మనం చూస్తున్నాం. సమాజానికి వ్యసనం ఇది చేయకుండా ఎవరికి కాస్త వాళ్ళు గౌరవించేది లేకపోతే భక్తిభావం ప్రదర్శిస్తే వాళ్ళనల్లా దేవుళ్ళను వదిలేది లేదు, మనుషులను వదిలేది లేదు. ఈ అలాంటి మేధావి నిజంగా ఇలా ఎందుకు అయిపోయాడని నాలంటాడు కూడా బాధ అనిపిస్తుంది. నిజంగా చాలా 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 మేధావి, దాంట్లో ఎలాంటి ఇది లేదు అనుమానం. కానీ మేధావితనం గనక కొంచెం మరీ ఎక్కువైతే అది పిచ్చితనంగా మారేటువంటి అవకాశం ఉందనేది ఆర్జీవి ప్రూవ్ చేస్తున్నాడు పదే పదే. సో కాబట్టి ఏంటంటే దీన్ని ఎంతకాలం డ్రాగ్ చేయగలిగితే అంతకాలం డ్రాగ్ చేద్దాం అనేటువంటి పద్ధతులు ఇంకొక 2 వారాలు కావాలన్నారు. సో పోలీసులు ఏంటంటే ఒక అవకాశం ఇచ్చారు, రెండోసారి కూడా ఇది చేస్తూ ఉంటే మూడోసారి కూడా చేయడాన్ని నమ్మకం ఏంటి? పైగా అతను నిందితుడు ఎంతకాలం ఆగమంటే పోలీసులు అంతకాలం ఆగాల లేదు కదా. పైగా ఇందాకే చూసాను వాళ్ళ అడ్వకేట్ అట్ట ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం తెలియకుండా మాట్లాడుతున్నాడు. అసలు ఆంధ్రప్రదేశ్లో పాలన గురించి కామెంట్ చేస్తున్నాడు వీడు. లాయర్ ఎంతవరకు మాట్లాడాలి? ఆ కేసుకు సంబంధించి కేసులో ఉన్నటువంటి మెరిట్స్ గురించి అంతవరకే. అసలు ఆంధ్రప్రదేశ్లో అసలు దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఆ పాలన ఎలా ఉందో దీన్ని బట్టి తెలుస్తుందని ఒక పొలిటీషియన్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ఆర్జీవి తెలుసుకొని పోలీసులకు సహకరిస్తే వాళ్ళకి బేషరతుగా క్షమాపణ చెప్పి నాదేదో తప్పు అయిపోయిందండి ఇంకొకసారి నేను ఇలాంటివి చేయనని చెప్పేసి చేస్తే మిగతా వాళ్ళలాగా అబ్యూసివ్ లాంగ్వేజ్ మిగతా అన్ని బూతులు మాట్లాడలేదు. కాబట్టి ప్రభుత్వం కూడా పోనీలే ఒకప్పుడు బాగా బతికినాడు, మంచి సినిమాలు తీసినాడు అని చెప్పేసి ఏమన్నా కన్సిడర్ చేస్తే బయటపడతాడు. కానీ ఎవరో చెప్పిన పనికిమాలిన సలహాలు పట్టుకోనో లేకపోతే ఇందాక నేను చెప్పిన పనికిరాని లాజిక్లు లాంటివి పట్టుకొని మాట్లాడి దీన్ని డ్రాగ్ ఆన్ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రామగోపాల్ వర్మ సూపులో పడ్డట్టే అవుతుంది. ఆ తర్వాత ఇంకా కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మిగతా వాళ్ళకి జరిగే ట్రీట్మెంట్ ఇప్పుడు ఆ రవీంద్రారెడ్డికి జరుగుతోంది ట్రీట్మెంట్. ఓకే. సో అతని భవిష్యత్తు ఏంటో అంధకారంలో అయిపోయింది. ఇప్పుడు కేసు మీద కేసు రోజు వరకు ఒక కేసు పడుతోంది. అలాగే మన ఇతను బోరుగడ్డ అనిల్, నందిగం సురేష్ అరెస్ట్ అయ్యాడు, ఎప్పుడు బయటకు వస్తాడో తెలియట్లేదు. ఖచ్చితంగా ఈ 1-2 కేసుల్లో రామ్ గోపాల్ వర్మ లొంగిపోయి వెళ్ళి క్షమాపణలు కోరుకొని ఇంకెప్పుడు చేయనంటే ఇంతటితో ఆగుద్ది. లేదంటే ఇలాగే ఇంకొక ప్రతి ఊళ్ళో 10-15 కేసులు పడ్డాయంటే ఇక సినిమాలు చేసుకోవడానికి ఇతనికి టైం కూడా మిగలదు. ఈ కేసులు బెయిలు వీటితోటి తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే తప్పు చేయటం అనేటువంటిది మానవ సహజం. కానీ పర్టికులర్గా వీళ్ళు చేసిన తప్పు నిజంగా క్షమించరానటువంటి తప్పు. మీరు జంతువుల్లాగా బిహేవ్ చేస్తూ, మీరు రాక్షసుల్లాగా బిహేవ్ చేస్తూ సమాజానికి ఎన్ని రకాలైనటువంటి వైషమ్యాలు సృష్టించాలో అన్నీ మీరు సృష్టిస్తూ అవతల ఉన్నటువంటి వాళ్ళని జంతువుల్లాగా చూపించడం అంటే ఏంటంటే వీళ్ళ యొక్క వికృత మనస్తత్వం అనేటువంటిది ఏంటో దాంట్లో తెలుస్తుంది. ఓకే. కాబట్టి ఏమాత్రం కాస్తైనా ఇంగితం కానీ విఘ్నత కానీ రామ్ గోపాల్ వర్మకు ఉంటే
కామ్గా లొంగిపోయి నేను చెప్పినట్టుగా చేస్తే భవిష్యత్తు ఉంటుంది. లేదా ఇలాగే పిచ్చాషాలు వేస్తే మాత్రం ఇంకొక సంవత్సరం రోజులు అన్ని పోలీస్ స్టేషన్లు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో అన్ని స్టేషన్స్ చూసి రావాల్సిన పరిస్థితి అయితే రామ్ గోపాల్ వర్మకి దాపరిస్తుంది. సార్ ఇక్కడ ఇంకోటి ఆర్జీవి గారంటే ఒక ప్రత్యేకమైన శైలి ఇందాక మీరు చెప్పినట్టుగా మరి ఇప్పుడు ఒక్కసారిగా ఈ పోలీసులు అరెస్టులు నోటీసులు ఇవన్నీ మరి ఎలా ఉండొచ్చు ఆయన ప్రవర్తన అంటే ఒకవేళ అరెస్ట్ అయితే ఎలా ఉండొచ్చు అంటారు? దాంట్లో నుంచి కూడా ఏమి సెన్సేషన్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటాడు. దాన్ని కూడా ఎలాగ క్యాష్ చేసుకోవాలనేటువంటి మనకు తెలుసు కదా అతని విధానం. ఇదంతా జరిగిన తర్వాత దీని మీద కూడా ఒక సినిమా తీసే అవకాశం కూడా ఉంటుంది. అంటే పోలీస్ స్టేషన్ లోపల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు చూసారా, సంక్షోభంలో నుంచి అవకాశం మనం క్రియేట్ చేసుకోవాలని. ఆ సిద్ధాంతాన్ని వర్మ కూడా నమ్ముతాడు. ఓకే, కాబట్టి దీన్ని ఎంత డ్రామటైజ్ చేయాలో అంత డ్రామటైజ్ చేసి, దీన్ని ఎంత సెన్సేషన్ క్రియేట్ చేయాలో అంత క్రియేట్ చేసి, తను నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఎలాంటి పబ్లిసిటీ అయినా మంచి పబ్లిసిటీ, మంచిదైనా చెడైనా. కాబట్టి దీని నుంచి ఎంత పబ్లిసిటీ తీసుకుంటే అంత పబ్లిసిటీ తీసుకొని క్రియేట్ చేయాలనేటువంటి మైండ్ సెట్తో అతను ఉన్నాడేమోననేటువంటిది ఇతను అడిగే టైంను బట్టి నాకు అనిపిస్తోంది. కానీ అది అతనికే ప్రమాదం అనేటువంటిది ఇందాక నేను చెప్పింది. ఓకే, అవును. ఇప్పుడు పడ్డ ఈ 1-2 కేసులతోటి సరిపెట్టుకుంటే ఓకే. లేదు ఇలాగే కనుక ప్రొలాంగ్ చేస్తే అందరి మీద పడ్డట్టుగా శ్రీకాకుళం నుంచి మళ్ళీ కుప్పం దాకా ఒక 15-20 కేసులు వస్తాయి. ఆ తర్వాత చెప్పాను కదా, జైలు బెయిల్ తోటి సరిపోతుంది. అంత దూరం తెచ్చుకోవడం అనేటువంటిది నా భావన. చూద్దాం ఏం జరుగుతుంది. ఖచ్చితంగా చూద్దాం సార్. రానున్న రోజులు ఆ ఆర్జీవి కేసు ఎటువైపు మళ్ళీ తిరుగుతుందా. థ్యాంక్ యూ.